శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. తర్వాత చిత్తా నక్షత్రము. ఈ చిత్తా నక్షత్రంలో 1-2 పాదాల్లో అబ్బాయి పుడితే తండ్రికి, అదే అమ్మాయి పుడితే తల్లికి దోషం అన్నమాట. కాబట్టి దానికి శాంతి చేసుకుంటే సరిపోతుంది. ఇక 4వ పాదంలో కూడా సామాన్యమైన దోషం ఉందన్నమాట. కాబట్టి 1, 2, 4 పాదాలు దోషము, 3వ పాదం అయితే దోషం లేదు. ఇక ఈ చిత్తా నక్షత్రంలో సకల వివాహాది శుభకార్యాలు చేయొచ్చు, ఏ దోషం లేదు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే వివాహము, విద్య ప్రారంభము, గృహప్రవేశం వంటి వాటికి చాలా మంచిదన్నమాట ఇది. ఇక ఈ నక్షత్రంలో ఎవరైతే పుడతారో వాళ్ళు మంచి వస్త్రధారణ యందు అభిలాష కలిగి ఉంటారు, ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు, దానికి సమయాన్ని బాగా కేటాయిస్తారు. అలాగే ధనవంతులుగా భోగభాగ్యాలు అనుభవిస్తారు. వీళ్లకు పని ఎంత చేసినా పెద్దగా అలసట ఉండదు. ఇక ఈ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అయితే మంచి రూపవతి, మంచి ఆభరణాలు ధరిస్తుంది, సౌఖ్యములను కూడా అనుభవిస్తుంది అన్నమాట. ఇది ఈ చిత్తా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళ సాధారణమైన లక్షణాలు. తర్వాత స్వాతి. ఈ స్వాతి నక్షత్రంలో ఎవరు పుట్టినా దోషం లేదు, చాలా మంచి నక్షత్రం అన్నమాట ఇది. అలాగే వివాహాది శుభకార్యాలన్నిటికి కూడా ఈ స్వాతి నక్షత్రం చాలా మంచిది, ముఖ్యంగా పెళ్లికి చాలా మంచిది అన్నమాట. ఇక ఈ నక్షత్రంలో ఎవరైతే అబ్బాయి పుడతారో వాళ్ళు మంచి ధర్మ ప్రవర్తన కలవాళ్ళు, సత్యం పలికేవాళ్ళు, వ్యవహారం ఎందు పై చేయగలవాళ్ళు. అంటే వీళ్ళు మంచి వ్యవహారాన్ని, టీమ్ మేనేజ్మెంట్ని చేస్తారనమాట. అలాగే విద్యావంతులు, ధైర్య సాహసాలు కలవాళ్ళై ఉంటారనమాట. ఇక ఈ నక్షత్రంలో అమ్మాయి పుడితే మంచి కీర్తి ప్రతిష్టలు కలది, అలాగే మంచి నడత కలది అయి ఉంటుందన్నమాట. ఇది సాధారణ లక్షణాలు. తర్వాత విశాఖ నక్షత్రము. ఈ విశాఖ నక్షత్రంలో ఎవరైతే పుడతారో వాళ్ళకు సాధారణ దోషం ఉంటుంది, కాబట్టి సామాన్యమైన శాంతి చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక ఈ నక్షత్రము వివాహాది శుభకార్యాలకు అంత అనుకూలం కాదు, కానీ నూతులు తవ్వడానికి, అంటే బావులు తవ్వడానికి, మంత్ర ఉపాసన, కొన్ని రకాల మంత్ర ప్రయోగాలకు ఈ నక్షత్రము మంచిది. ఇక ఈ నక్షత్రంలో ఎవరైతే పుడతారో వాళ్ళు సూక్ష్మ బుద్ధి కలవాళ్ళు, అలాగే వీళ్ళలో కొంత అసూయ ఉంటుంది, అయితే ఇంద్రియ నిగ్రహం కలవాళ్ళు అన్నమాట. వీళ్ళు ధనవంతులు, దయ కలవాళ్ళు అయి ఉంటారన్నమాట. ఈ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి మంచి సుకుమారమైన శరీరం కలదనమాట. మిత్రుల యందు ఆదరాభిమానం కలది, విశేషంగా వీళ్ళు తీర్థయాత్రలు చేస్తారనమాట. ధనవంతురాలు, అలాగే బంధు ప్రేమ కలదిగా ఉంటుందన్నమాట. ఇది సాధారణ లక్షణాలు. తర్వాత అనురాధ నక్షత్రము. ఈ నక్షత్రంలో మామూలుగా ఏ పాదంలో అయినా దోషం లేదు, మంచి నక్షత్రం ఇది, శుభప్రదము. అలాగే ఇది వివాహాది శుభకార్యాలకు కూడా మంచి అనుకూలమైన నక్షత్రము, ముఖ్యంగా పెళ్లిళ్లకు, ఉపనయనాలకు, ఇతర శుభకార్యాలన్నిటికీ కూడా చాలా మంచిది. ఇక ఈ నక్షత్రంలో ఎవరైతే పుడతారో శూరత్వం గలవాళ్ళు, విదేశాల్లో నివసించే వాళ్ళు, రాజకీయ కార్యక్రమాల్లో ఆసక్తి చూపుతారు, రూపవంతులు అయి ఉంటారనమాట. అదే అమ్మాయి కనుక పుడితే ఉపకారం చేసేదిగా, స్నేహితులు కలదిగా, మంచి అందం కలిగి వీళ్ళు ఉంటారనమాట. మంచి సంపద కూడా అనుభవిస్తారు. ఇక జ్యేష్ఠ నక్షత్రము. ఇది శాంతి నక్షత్రం ఇది, కాబట్టి ఈ నక్షత్రంలో ఎవరు పుట్టినా వాళ్ళు శాంతి చేసుకోవాలి. ఇక ఈ నక్షత్రము వివాహాది శుభకార్యాలకు అంత అనుకూలమైన నక్షత్రం కాదు, అయితే బావులు తవ్వడానికి, ప్రయాణాలకు ఇది అనుకూలము. ఇక ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా అబ్బాయిలైతే ధనవంతులు, శ్రమ కూర్చువారు, అసత్యమందు జంకువారు, అంటే ఎప్పుడు సత్యాన్నే పలుకుతారు, అబద్ధం ఆడటానికి కొంత భయపడతారనమాట. అయితే కోరికలు మాత్రం అధికంగా ఉంటాయి, జాగ్రత్తతో ప్రవర్తించి ఉంటారనమాట. ఏదైనా ఒక పనిలో, అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పనిచేస్తారు. ఇక స్త్రీలైతే మంచి వాక్చాతుర్యం వీళ్ళల్లో ఉంటుంది, అయితే ప్రేమ మాత్రం వీళ్ళకు అధికంగా ఉంటుందన్నమాట. ఇది ఈ జ్యేష్ఠ నక్షత్రం యొక్క సాధారణమైన విషయాలు. దాని తర్వాత మూలా నక్షత్రము. ఈ మూలా నక్షత్రంలో కూడా ఇది కూడా శాంతి నక్షత్రమే, కాబట్టి దీనికి కూడా శాంతి చేసుకోవాల్సిందే. ఇక ఈ మూలా నక్షత్రము వివాహాది శుభకార్యాలకు మంచి అనుకూలమైన నక్షత్రము, ముఖ్యంగా పెళ్లిళ్లకు,
ఉపనయనాలకు ప్రయాణాలకు కూడా ఇది చాలా మంచి నక్షత్రం అన్నమాట. ఇక ఈ నక్షత్రంలో ఎవరైతే పుడతారో వాళ్ళు మంచి ధనవంతులు, అలాగే ఆత్మాభిమానం కలవాళ్ళు, సౌఖ్యవంతులు, ధర్మశాస్త్ర ప్రవర్తన కలిగి ఉంటారు, బంధువులను ఆదరించే వాళ్ళుగా ఉంటారనమాట. ఇక ఈ నక్షత్రంలో స్త్రీ జననమైతే విద్యా వినయం కలది, స్వల్ప సౌఖ్యం కలది అయి ఉంటుందన్నమాట. తర్వాత పూర్వాషాఢ నక్షత్రము. ఈ పూర్వాషాఢ నక్షత్రము కూడా శాంతి నక్షత్రమే. ముఖ్యంగా 3వ పాదంలో అబ్బాయి పుడితే తండ్రికి, అమ్మాయి పుడితే తల్లికి దోషము, మిగిలిన 3 పాదాలు కూడా స్వల్పమైన దోషము ఉంటుందన్నమాట. అందువల్ల శాంతి చేసుకోవడం చాలా మంచిది. ఇక ఈ నక్షత్రంలో వివాహ శుభకార్యాలు అంత అనుకూలం కాదు, అయితే బావులు తవ్వడానికి అనుకూలమైన నక్షత్రం అన్నమాట ఇది. ఈ నక్షత్రంలో అబ్బాయి పుడితే మంచి వినయ విధేయతలు కలిగి ఉంటారు, అలాగే ప్రసన్న వదనులు, అంటే మంచి ఆలోచనలతో ఎవరు ఏం చెప్పినా కూడా ప్రశాంతంగా వింటూ దానికి తగ్గ పని చేసే పెట్టేవాళ్ళు అనమాట. అలాగే త్యాగగుణం కలవాళ్ళు, అయితే వీళ్ళలో అభిమానం చాలా ఉంటుందన్నమాట. ఇది అబ్బాయిలకు. అదే అమ్మాయి కనుక అయితే మంచి ఆదరాభిమానం కలిగి ఉంటుంది, వీళ్ళ కళ్ళు విశాలమైన నేత్రములు కలిగి ఉంటారన్నమాట. ఇది ఈ నక్షత్రం యొక్క సాధారణ లక్షణాలు. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఎవరు జన్మించినా దోషం లేదు, అలాగే ఈ నక్షత్రం అన్ని కార్యక్రమాలకు చాలా మంచిదన్నమాట. ఇక ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి ధార్మికులు, విశ్వాసయోగ్యులు, సంతానం కలవాళ్ళు, సౌందర్యవంతులు, మంచి భార్య కలిగి వీళ్ళు ఉంటారనమాట. ఇక స్త్రీ గనక జన్మిస్తే మంచి అనురాగపూరితమైన మనస్సు గలది, భోగభాగ్యములు అనుభవించేదే అయి ఉంటుందన్నమాట. ఇది ఈ నక్షత్ర సాధారణ లక్షణాలు. తర్వాత శ్రవణ నక్షత్రము. ఈ శ్రవణ నక్షత్రంలో కూడా ఎవరు పుట్టినా కూడా దోషాలు లేవు, కాబట్టి శాంతి అవసరం లేదు. తర్వాత ఈ నక్షత్రం కూడా ఒక గృహప్రవేశానికి తప్ప మిగిలిన అన్ని శుభకార్యాలు చాలా మంచిది. ఇక ఈ నక్షత్రంలో ఎవరైతే పుడతారో మంచి పాండిత్యం కలవాళ్ళు, ఉదార స్వభావం కలవాళ్ళు, వాదనలో సమర్థులు, విజయం పొందేవాళ్ళు అయి ఉంటారన్నమాట. అదే అమ్మాయి పుడితే ఇతిహాసముల యందు ఆసక్తి, తోటి స్త్రీలతో వాదించేది అయి ఉంటుందన్నమాట. అయితే ధర్మ ప్రవర్తన, మంచి నడవడిక కలిగి ఉంటుందన్నమాట. అలాగే ధనిష్ట నక్షత్రము. ఈ ధనిష్ట నక్షత్రంలో కూడా ఎవరు పుట్టినా దోషం లేదు, కాబట్టి శాంతి అవసరం లేదు. ఇక ఈ ధనిష్ట నక్షత్రము అన్ని రకాల కార్యక్రమాలకు మంచి నక్షత్రమే. ముఖ్యంగా వ్యాపార పనులకు, యంత్రాలకు, పెళ్లిళ్లకు ఈ నక్షత్రం చాలా మంచిది. ఇక అయితే ఈ నక్షత్రంలో ఎవరైతే పుడతారో వాళ్ళల్లో వ్యసనం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్త. అలాగే కొన్ని రకాల వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంటుంది, అయితే మిగిలిన అన్ని విషయాలు కూడా బాగానే ఉంటాయి. ఈ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ నక్షత్రంలో అమ్మాయి పుడితే దాన ధర్మాలు చేసేదై ఉంటుంది, దైవభక్తి గలది, పురాణ శ్రవణమందు ఆసక్తి గలది, అలాగే ధార్మికురాలు, భూతదయ గలది అయి ఉంటుందన్నమాట. ఇది సాధారణమైన లక్షణాలు. తర్వాత శతభిష నక్షత్రము. ఈ శతభిష నక్షత్రం కూడా మంచి నక్షత్రము, దీనికి కూడా శాంతి అవసరం లేదు. అలాగే ఈ శతభిష నక్షత్రము వివాహాది శుభకార్యాలన్నిటికీ కూడా చాలా మంచిది. ఈ నక్షత్రంలో ఎవరైతే పుడతారో వాళ్ళ మాట కొంత కపటంగా ఉంటుంది, అయితే మిగిలిన అన్ని విషయాలు కూడా చాలా బాగుంటాయన్నమాట. ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీ దేవత గురుభక్తి కలది, ఇంటి పనులలో నేర్పరి అయి ఉంటుందన్నమాట. ఇది ఈ నక్షత్రం యొక్క సాధారణమైన ఫలితాలు. తర్వాత పూర్వభాద్ర నక్షత్రము. ఈ పూర్వభాద్ర నక్షత్రము 4 పాదాలలో కూడా సామాన్యమైన దోషం ఉంటుంది, కాబట్టి సామాన్య శాంతి జరుపుకోవాలి. ఇక ఈ పూర్వభాద్ర నక్షత్రము వివాహాది శుభకార్యాలకు అంత పెద్ద మంచిది కాదు. కాకపోతే ఏంటంటే ఈ పూర్వభాద్ర నక్షత్రము విద్య ఆరంభానికి, నూతులు తవ్వడానికి ఇది పర్వాలేదు. ఇక ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు కొన్ని దురలవాట్లు ఉండే అవకాశం ఉంటుంది, అలాగే పరస్త్రీల యందు ఆసక్తి ఉండే అవకాశం ఉంటుంది, తరచూ అవకతవకలు కలవాడై ఉంటాడనమాట. అదే ఈ నక్షత్రంలో కనుక అమ్మాయి పుడితే మంచి ధనవంతురాలు, దైవభక్తి, సత్సంతానం కలిగి ఉంటుంది, వినయ విధేయతలు కలిగి మంచి ప్రవర్తన కలిగి ఉంటుందన్నమాట.
అంటే అబ్బాయిలకు అంటే ఎవరైతే అబ్బాయిలు ఉంటారో వాళ్ళు ముఖ్యంగా దురలవాట్ల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలని ఈ నక్షత్రం తెలుపుతుంది. సాధారణమైన ఫలితం మాత్రం ఇది. మిగిలిన అన్ని విషయాలు జాతకం అంతా కూడా పరిశీలించాలి. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా దోషం లేదు. అలాగే ఈ నక్షత్రము అన్ని పనుల వివాహాది శుభకార్యాలన్నిటికీ కూడా ఈ నక్షత్రం చాలా మంచిదన్నమాట. అలాగే ఈ నక్షత్రంలో ఎవరైతే పుడతారో వాళ్ళకు మంచి సంతానం ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే శత్రువులను జయించే వాళ్ళై ఉంటారనమాట. ఇక ఈ నక్షత్రంలో అమ్మాయి పుడితే గౌరవ ప్రతిష్టలు కలదై ఊరుపు కలదై ఉంటుందన్నమాట. చివరిగా రేవతి నక్షత్రము. ఈ రేవతి నక్షత్రంలో మొదటి 3 పాదాలు ఎలాంటి దోషం లేదు. చివరి పాదం అయితే తండ్రికి శిశువుకి, అంటే అబ్బాయి పుడితే తండ్రికి శిశువుకి, అదే అమ్మాయి పుడితే తల్లికి శిశువుకి దోషం అన్నమాట. కాబట్టి దానికి తగ్గ శాంతి చేసుకోవాలి. ఇక ఈ రేవతి నక్షత్రము వివాహాది శుభకార్యాలన్నిటికీ కూడా చాలా మంచిది. ముఖ్యంగా పెళ్లిళ్లకు, ఉపనయనాలకు, యాత్రలకు ఇది చాలా మంచి నక్షత్రం అన్నమాట. ఇక ఈ నక్షత్రంలో ఎవరైతే పుడతారో వాళ్ళు ధనవంతులు, నలుగురిలో పేరు ప్రతిష్టలు సంపాదించే వాళ్ళు అయి ఉంటారనమాట. అలాగే మంచి సౌందర్యవంతులు, అంటే మంచి అందం కలిగి ఉంటారనమాట. ఇక అమ్మాయి పుడితే మంచి శారీరక పుష్టి కలిగి ఉంటారు. అలాగే మంచి ఆచారవంతులై ఉంటారనమాట. వీళ్ళకు కూడా ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఇది ఈ రేవతి నక్షత్రం యొక్క సాధారణమైన ఫలితాలు. ఇది ఈ 27 నక్షత్రాల జననాది శాంతులు, అలాగే వివాహాది శుభకార్యాల విషయాలు, దాంతోపాటుగా సాధారణ లక్షణాలకు సంబంధించినటువంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.